జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. పరిశుద్ధాత్మక ట్రస్ట్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలుషితమైన ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు చనిపోగా 35 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు. మనకి దాదాపు 27 మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ వల్ల. అందులో ముగ్గురు మాత్రం చనిపోయారు. అందులో 24 మంది. ఈ 24 మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర నలుగురు ఉన్నారు. కేజీహెచ్ ఆల్రెడీ నలుగురికి పంపించారు. మిగతా 16 మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మనం తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్యం అవసరమైతే వైద్యం తీసుకుంటున్నాము. అనే పక్షంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు జాగ్రత్త